గోవింద గోవింద అనే భక్తుల పిలుపుతో పరవశించిపోయేవాడు మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆయన ఆపద మొక్కులవాడు కూడా. అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు, అంతకంటే మిక్కిలి నైవేద్య ప్రియుడు కూడా. అందుకే ఆయనకు రోజుకు 3 సార్లు 10కి పైగా ప్రసాదాలను నివేదిస్తుంటారు. సుప్రభాత సేవల సమయంలో పెట్టే వెన్న ముద్దతో మొదలుపెట్టి లడ్డు, వడ, పొంగలి, దద్దోజనం, పులిహోర, వడపప్పు, జిలేబీ, కదంబం ఇలా చాలా పదార్థాలు అత్యంత పవిత్రంగా చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. అయితే వాటిలో శ్రీవారి లడ్డూకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలోని ప్రతి హిందువు కూడా తిరుమల లడ్డూను అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. స్వామివారి లడ్డూను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తే సాక్షాత్తు ఆ శ్రీవారే తమతో వచ్చినట్టు ఉంటుందని నమ్ముతారు. ఆ లడ్డూను తీసుకెళ్లి తమ బంధుమిత్రులకు పంచితే జన్మ ధన్యమైందని భావిస్తారు కూడా. ఆ లడ్డూ రవ్వంత దొరికినా అదే మహాప్రసాదం అనుకుని భక్తితో కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటారు. అయితే ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు శ్రీవారి లడ్డూకి ఉన్న ప్రాశస్త్యం ఏంటి, పవిత్రత ఏంటి, చరిత్ర ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, తిరుమల లడ్డూ చరిత్ర అర్థం కావాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక అసలు విషయానికి వస్తే, పురాణ గాథ ప్రకారం పద్మావతి అమ్మవారు తన బరువుకు సమానంగా తన స్వహస్తాలతో మొదటగా లడ్డూని తయారుచేసి వరాహస్వామికి నైవేద్యంగా సమర్పించారని, అలా తన ప్రియసఖి పద్మావతి చేసిన లడ్డూనే ఈ కలియుగాంతం వరకు తన దర్శనానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారని శ్రీవారు అనుగ్రహించారట. ఇక తిరుచానూరు గోవిందరాజస్వామి వారి ఆలయాల్లోని శాసనాలను బట్టి పల్లవుల కాలంతో పాటు క్రీస్తు శకం 830 నాటికే తిరుమల ఆలయంలో అనేక ప్రసాదాల నివేదన జరిగేదని అక్కడి శాసనాల్లో ఉన్న పదాలను బట్టి అర్థమవుతోంది. ఆ శాసనాల్లో వాడిన పదాలను బట్టి స్వామివారికి ఆహారం లేదా నైవేద్యం అని పిలిచేవారు. 12వ శతాబ్దం నాటి మానసోల్లాస గ్రంథంలో కూడా తిరుమలలో తీపి పదార్థపు నైవేద్య ప్రస్తావన ఉంది. తొలి తెలుగు వాగ్గేయకారుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తనల్లో కూడా లడ్డూ ప్రస్తావన ఉంది. ఇక 2వ దేవరాయల కాలం నుండి తిరుమల ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి సంధి నివేదనలు అంటే నైవేద్య వేళలు ఖరారయ్యాయట. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు అందించేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు. దీంతో తిరుచానూరులో ఏర్పాటు చేసిన రామానుజ కూటాల ద్వారా సమారాధనలు నిర్వహించి భక్తుల ఆకలి తీర్చేవారు. అలా భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగం అనేవారు. ఆ చరిత్రను చూస్తే క్రీస్తు శకం 1444లో సుఖియం, క్రీస్తు శకం 1455లో అప్పం, క్రీస్తు శకం 1461లో వడ, క్రీస్తు శకం 1469లో అత్తిరసం పేర్లతో తయారు చేసిన ప్రసాదాలను స్వామికి నివేదించారు. ఇక క్రీస్తు శకం 1480లో మనోహరం పేరుతో తీయటి పిండి పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి వినియోగించడం మొదలైంది. ఆ ప్రసాదాల్లో వడలే ఎక్కువగా నిల్వ ఉండేవి. దీంతో దూర ప్రాంతాలకు ఈ ప్రసాదాన్ని తీసుకెళ్లాలనుకున్న భక్తులు వడకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇక దేవరాయ II హయాంలో ఈ ఆలయానికి నైవేద్యం కోసం 3 గ్రామాల ఆదాయంతో పాటు 200 పనములు సమర్పించుకున్నారు. అలా విజయనగర పాలకులు తిరుమల ఆలయానికి చాలా ప్రాధాన్యమిచ్చారు. శ్రీ షుదాజీ భానుజీ పంతులు కూడా నైవేద్య విధానానికి కొన్ని పద్ధతులను సూచించారు. అప్పట్నుండే ప్రత్యేక పదార్థాల వినియోగం మొదలైంది. పేరు పెట్టకపోయినా అదే దిట్టంగా చెప్పవచ్చు. అయితే గోల్కొండను అన్ని మతస్థులు పాలించిన కాలంలో ఈ ఆలయంలో నైవేద్యాలకు అంతగా ప్రాధాన్యమిచ్చేవారు కాదట. ఆ తరువాత స్వామివారి అనుగ్రహంతో వారు కూడా ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వారి హయాంలోనూ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిరంతరాయంగా కొనసాగాయి. క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను అందించడం మొదలుపెట్టింది. లడ్డూకి ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైంది. క్రీస్తు శకం 1843 నుండి 1933 మధ్యకాలంలో తిరుమల ఆలయ పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో తీపి బూందీ ప్రసాదాన్ని మనోహరం పేరుతో పంచేవారు. ఆ తరువాత కళ్యాణోత్సవాలు మొదలయ్యాయి. 1933లోనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక బోర్డు ఏర్పాటైంది. ఆ తరువాత శాలివాహన కాలంనాటి సేవల ఆధారంగా చేసుకుని 1936లో తాళ్లపాక పెద తిరుమ ఆచార్యుల వారి టైంలో తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కాలక్రమంలో మిఠాయి రూపంలో ఉండే బూందీని లడ్డుగా మార్చారు. అప్పటి నుండి తిరుపతి లడ్డుగా మారింది. ఆ లడ్డూ తయారీకి
ప్రత్యేక నిబంధనలు పెట్టారు. 1940ల తరువాత దీనికి ఒక రూపు తేవాలని సంకల్పించారు. అంతకుముందు అందుబాటులో ఉన్న శాసనాలను, చరిత్రను బట్టి మొత్తం 51 రకాల పదార్థాల జాబితాతో లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదు జాబితా రూపొందించారు. దీన్నే పడితర దిట్టం అంటారు. 1950 నాటికే ఇది అమల్లో ఉంది. అయితే పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితర దిట్టం స్కేలు అంటారు. దిట్టం అంటే లడ్డు ఎంత బరువు ఉండాలో, ఆ మేరకు ఏ ఏ పదార్థాలు ఎన్ని వాడాలో చెప్పే సూచి అని చెప్పవచ్చు. ఈ 51 రకాల వస్తువులను టీటీడీ మార్కెటింగ్ విభాగం సేకరిస్తుంది. ప్రస్తుతం వీటి సరఫరాకు టెండర్లను పిలుస్తోంది. నాణ్యతను పరీక్షించిన తరువాత ఆ సరుకులను ఉగ్రానంగా పిలిచే శ్రీవారి స్టోర్కి చేర్చుతారు. తరువాత దిట్టం ప్రకారం కొలతలు వేసి ప్రసాదం తయారు చేస్తారు. ఇప్పటికీ పాతకాలపు కొలతలైన పావుసోలా, అరసోలా, సోలాను ప్రమాణాలుగా తీసుకుని సరుకులను కేటాయిస్తారు. ఆ కొలతల విషయానికి వస్తే 51 రకాల వస్తువులు కాబట్టి 5100 లడ్డూలకు ఏ ఏ పదార్థాలు ఎంత పరిమాణంలో వాడతారో చూద్దాం. 5100 లడ్డూలు తయారు చేయడానికి ఆవు నెయ్యి 185 కిలోలు, శనగపిండి 200 కిలోలు, చక్కెర 400 కిలోలు, జీడిపప్పు 35 కిలోలు, ఎండు ద్రాక్ష 17.5 కిలోలు, కలకండ 10 కిలోలు, యాలకులు 5 కిలోలు వినియోగిస్తారు. అంటే 5100 లడ్డూల తయారీకి 852 కేజీల సరుకుల్ని వినియోగిస్తారు. ప్రోక్తన్ లడ్డూ, కళ్యాణోత్సవ లడ్డూను బట్టి ఈ సంఖ్య మారుతుంది. అయితే ఏ ఒక్క సరుకు పరిమాణం పెంచినా పడితర దిట్టం సూచి ప్రకారం ఇతర వస్తువుల పరిమాణాన్ని కూడా పెంచాల్సిందే. అయితే ఈ కొలతలు తెలిసాక చాలామంది స్వయంగా ఇళ్లల్లో లేదా కొందరు షెఫ్లు కూడా తయారు చేసేందుకు ప్రయత్నించారు. వీడియోలు కూడా చేశారు. అయితే స్వామివారి అనుగ్రహం ఉన్న తిరుపతి లడ్డూ ఉన్నంత రుచి మరెక్కడా రాలేదు. అక్కడి నీరు కూడా అందుకు కారణమని చెప్పవచ్చు. ఆ టైంలోనే స్వామివారి ప్రసాదాన్ని కూడా వ్యాపారంగా మార్చేస్తారని, అపచారం జరుగుతుందని, పవిత్రతకు భంగం కలిగించేవారు కూడా ఉంటారని భావించి తిరుమల లడ్డూకు పేటెంట్ తీసుకుంది దేవస్థానం బోర్డు. ప్రపంచంలో ఎక్కడా ఈ లడ్డూను తయారు చేసే వీల్లేదు. అది స్వామివారి ఆగ్రహానికి కారణం కావడమే కాదు, చట్టప్రకారం నేరం కూడా. ఇక స్వామివారికి నైవేద్యాలను శ్రీవారి వంటశాల అంటే ఆగ్నేయం వైపు ఉన్న పోటులో తయారు చేస్తారు. నైవేద్యాలు సిద్ధమయ్యాక ఆ నైవేద్యాలను స్వామివారి తల్లిగారైన వకులమాత ఎదురుగా కాసేపు ఉంచుతారు. తల్లి ప్రేమకు చిహ్నంగా మూల విరాట్ కొలువుండే గర్భాలయానికి, శ్రీవారి పోటుకి ఎదురుగా వకులమాత విగ్రహాన్ని నెలకొల్పారు. అలా శ్రీవారి నైవేద్యాలు సిద్ధమయ్యాక వకులమాత అమ్మవారి ముందు వాటిని కొంతసేపు ఉంచిన తరువాతే స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మరికొన్ని నైవేద్యాలను ఆలయంలోని సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు. వీటిని కూడా వకులమాత వద్ద ఉంచాకే శ్రీవారికి నైవేద్యంగా పెడతారు. అంతేకాదు ఈ వంటశాల పర్యవేక్షణ బాధ్యతను వకులమాత చూసుకుంటారని కూడా భక్తుల నమ్మకం. ఈ వంటశాలలో 700 మంది పనిచేస్తుంటారు. ఇక లడ్డూలు ఎన్ని రకాలు అనే విషయానికి వస్తే తిరుమలలో 3 రకాల లడ్డూలుంటాయి. అవి ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు. వాటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఆస్థానం లడ్డు అంటే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి గౌరవ అతిథులకు మాత్రమే ఈ లడ్డూను ఇస్తారు. అంటే రాష్ట్రపతి, ప్రధానితో పాటు అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక కళ్యాణోత్సవం అంటే ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కళ్యాణోత్సవం లడ్డును ప్రసాదంగా అందజేస్తారు. దీని బరువు 700 గ్రాములు ఉంటుంది. ఇది ప్రస్తుతం ప్రసాదాల కౌంటర్లోనూ విక్రయిస్తారు. మూడవది ప్రోక్తన్ లడ్డు. ఇదే చిన్న లడ్డు. దర్శనంతో పాటు భక్తులందరికీ ఒక్కో లడ్డూ చొప్పున ఉచితంగా ఇస్తారు. ప్రత్యేక దర్శనం అంటే 300 రూపాయల దర్శనానికి 2 లడ్డూలు ఇస్తారు. అదనపు లడ్డూ కోసం 50 రూపాయల చొప్పున చెల్లించాలి. అది కూడా పరిమితి ఉంటుంది. దీని బరువు 175 గ్రాములు. ఇక 1940తో పోల్చితే లడ్డూ పరిమాణంలోనూ మార్పు వచ్చింది. వాస్తవానికి 1940లో తిరుపతి లడ్డూ అంటే ఇప్పటి కళ్యాణోత్సవ లడ్డూ సైజులో ఉండేది. భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చేవారు. అదనపు లడ్డూ ధర అప్పట్లో 8 అనాలు మాత్రమే ఉండేది. ఆ తరువాత రూపాయి, 2 రూపాయలకు పెంచారు. ఆ తరువాత 4, 5, 10, 25, 50కి పెరిగింది. ఇక్కడ రేటు కంటే కూడా దాని పవిత్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది భక్తులు వీలైనన్ని ఎక్కువ లడ్డూలు తీసుకోవాలని, తమకు తెలిసిన వారందరికీ ఆ లడ్డూని ప్రసాదంగా పంచాలని భావిస్తారు. ప్రస్తుతం టీటీడీ ప్రతిరోజు
3,20,000 లడ్డూలను తయారు చేస్తోంది. దర్శనం తరువాత ఉచితంగా ఇచ్చే లడ్డూ కాకుండా అదనంగా కావాలంటే కొన్ని పరిమితులు విధించారు. ఈ పరిమితి ఎందుకు విధించారు అనే విషయం తెలియాలంటే మిరాసి వ్యవస్థ గురించి తెలియాలి. పూర్వం రాజులు శ్రీవారి ప్రసాదాల తయారీ, పనియారాల సేవల బాధ్యతలను అర్చకులు, జీయంగార్లకు ఇచ్చారు. అందుకుగాను కొందరికి మాన్యాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయించేవారు. 4 వంశాలకు చెందిన వారికి ఇది వంశపారపర్యంగా వచ్చింది. దీన్నే మిరాసి విధానం అనేవారు. ఈ విషయం చరిత్రలో ఉంది కూడా. గతంలో తిరుమల నార్త్ ఆర్కాడ్ జిల్లా పరిధిలో ఉండేది. ఈ అంశాలను అప్పటి అధికారి జీజే స్టార్టన్ ఆలయ రికార్డుల్లో నమోదు చేశారు. అయితే 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత రోజురోజుకీ పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అప్పటి ఆలయ పేష్కార్ అన్నారావు కొత్త పద్ధతిని ప్రారంభించారు. లడ్డూలను తయారు చేసే మీరాసీదారులకు డబ్బులు చెల్లించే బదులు లడ్డూలనే ప్రతిఫలంగా ఇచ్చేవారు. అంటే తిరుమలలో 51 లడ్డూలు తయారు చేస్తే 11 లడ్డూలు మీరాసీదారులకు ఇచ్చేవారు. అలా వారికి ఇచ్చిన లడ్డూలను వారు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ అప్పట్లో లడ్డూలు తక్కువ సంఖ్యలో తయారు చేసేవారు కాబట్టి ఇబ్బంది రాలేదు. కానీ 1950లో రోజుకు 1000 లడ్డూలు తయారు చేసేవారు మీరాసీదారులు. 1990 నాటికి సుమారు 1,04,000 లడ్డూలు తయారు చేసే స్థాయికి చేరారు. అంటే ఆ 1,04,000 లడ్డూల్లో దాదాపు 22,000 లడ్డూలు మీరాసీదారులకే వెళ్లేవి. అది కూడా 4 కుటుంబాల వారే ఉండేవారు. వంశపారపర్యంగా దీన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీనిపై అప్పట్లో పలు విమర్శలు వచ్చాయి. ఆ టైంలో ఈనాడు పత్రిక ప్రత్యేక కథనాలు కూడా రాసింది. దీంతో హిందూ మత సంస్థలు, ఆలయాలకు సంబంధించి కొత్త చట్టం తెస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే టైంలో మీరాసి వ్యవస్థను రద్దు చేస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై న్యాయ పోరాటం జరిగింది. అయితే మీరాసి వ్యవస్థను రద్దు చేస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 1996 మార్చి 18న తిరుమలలో లడ్డూల కేటాయింపులో మీరాసి వ్యవస్థను రద్దు చేశారు. ఆనాటి నుండి లడ్డూలపై పూర్తి హక్కులు దేవస్థానానికే దక్కాయి. భక్తులకు అందుబాటులో ఉంచేవారు. అదే టైంలో అంటే ఎన్టీఆర్ గారి టైంలో తిరుమల చాలా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు కూడా. ఇక లడ్డూ రుచి విషయానికి వస్తే కాలక్రమంలో లడ్డూ రుచిలో మార్పులు వచ్చాయి. గతంలో లడ్డూ తయారీలో వినియోగించే శనగపప్పు, చెరుకు గతంలో సేంద్రియ ఎరువులతో పండించేవారు. దేశీయ ఆవు నెయ్యి నాణ్యత కూడా బాగుండేది. రసాయనాలు వాడని పంటల నుండి ఇవి సేకరించేవారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అదే విధానం కొనసాగుతున్నా క్వాంటిటీ సరిపోవడం లేదు. దీంతో వివిధ రాష్ట్రాల నుండి సరుకులను టెండర్ల ద్వారా సేకరించాల్సి వస్తుంది. కేవలం టెస్ట్ రిపోర్ట్స్ పైనే ఆధారపడి నాణ్యతను పర్యవేక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో కట్టెల పొయ్యిలు వినియోగించేవారు. తరువాత సిలిండర్లు వాడారు. ప్రస్తుతం యంత్రాలు వినియోగిస్తున్నారు. బూందీని, చక్కెర పాకాన్ని కలపడానికి యంత్రాలు వాడుతున్నారు. యంత్రాల మీద చక్కెర పాకం తయారు చేస్తుండటంతో చక్కెర పాకం కారిపోతుంది. ఫలితంగా 2 రోజుల్లోనే లడ్డూలు గట్టిపడిపోతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అనుగుణంగా లక్షలాది లడ్డూలు తయారు చేయాలంటే యంత్రాల వాడకం తప్పనిసరి అయింది. అయితే ఈ పదార్థాల సేకరణకు సంబంధించి దేవస్థానం ప్రత్యేక నిబంధనలు పెట్టింది. పలు టెస్టులు చేశాకే పదార్థాలు సరఫరా చేసే సంస్థల నుండి వచ్చే సరుకులను అనుమతిస్తారు. అయితే టీటీడీకి సొంతంగా టెస్టింగ్ ల్యాబ్ ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. ఇక ఈ లడ్డూల తయారీ ఖర్చును చూస్తే రాయితీపైనే భక్తులకు అందిస్తున్నారని చెప్పవచ్చు. సాధారణ లడ్డూ తయారీకి దాదాపు 60 రూపాయలకు పైగానే ఖర్చవుతుందని చెబుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా ఇవ్వడంతో పాటు అదనంగా ఇచ్చే లడ్డూలపైన దేవస్థానం రాయితీ ఇస్తోంది. ఇక తిరుమల శ్రీవారి లడ్డూకి 2014లో భౌగోళిక గుర్తింపు వచ్చింది. అంతకుముందే పేటెంట్, ట్రేడ్ మార్క్ వచ్చాయి. ఈ ప్రకారం చూస్తే మేధోపరమైన హక్కులను పొందిన ఏకైక దేవాలయ ప్రసాదంగా తిరుమలేశుని లడ్డూ ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇవే కాదు, శ్రీవారికి నిర్దిష్ట పరిమాణంలో జిలేబీ రూపంలో ఉండే నైవేద్యం కూడా సమర్పిస్తారు. దీన్ని గురువారం స్వామివారికి పెడతారు. వీటితో పాటు కదమ్మం కూడా ప్రతిరోజు తెల్లవారుజామున సమర్పిస్తారు. ఇది రహస్యంగా సమర్పించే నైవేద్యమని చెబుతారు. ఇవి తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన శ్రీవారి లడ్డూకి సంబంధించిన చరిత్ర.